రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. నేను ఆకాశ్ సీడ్స్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మనం ఆకాశ్ సీడ్స్ నకులా ఫీల్డ్ చూడడానికి వచ్చాము. కరంజీ విలేజ్, భీంపూర్ మండల్, ఆదిలాబాద్ జిల్లా. ఫార్మర్ మనతోనే ఉన్నారు. మరి నకులా సీడ్ ఎట్లా వేశాడు, ఎందుకు వేశాడు, వేసిన తర్వాత మరి అది ఎలా ఉంది, ఏంటి అనేది మనం కనుక్కుందాం. అన్న మీ పేరు? వీరాచారి. ఎవరు? కరంజీ. కరంజీ. ఇప్పుడు ఈ నకులా ఎన్ని ప్యాకెట్లు వేసింది? ఎవరు చెప్పిండు? సురేష్ అన్న చెప్పాడు. సురేష్ చెప్పాను ఒకటే వేసింది. అద్దనగానే ఆయన ఇచ్చిండు, ఒకటది పెట్టి చూడని పెట్టినా. ఎట్లా ఉంది మీకు? ఎట్లా మంచిగా అనిపిస్తున్నా? సూపర్. అంటే మంచిగా అంటే మీకు మిగతా వాటికి ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు చేస్తుంది పత్తి? మొత్తం ఇది ఒకటే ఒక బ్యాగ్ పెట్టి మొత్తం పత్తి ఎన్ని ఎకరాలు చేస్తారు? 10 ఎకరాలు. 10 ఎకర్లు ఒక ప్యాకెట్ పెట్టి. అంటే దానికి దీనికి ఏం తేడా ఉంది? ఏం తేడా? ఇది మంచిగా అనిపిస్తుంది. 4 ఎకరాలు ఒక బ్యాగ్ లా 4 కుంటలు వెళ్ళింది ఒక ఎరుడు. ఇప్పుడు ఒక ఎరుడుకు 4 కుంటలు. ఎంత వరకు వెళ్ళొచ్చు అనుకుంటున్నారు? ఇంకా 4 వెళ్ళాలనుకుంటున్నాను నేను. తక్కువ ఇంకో 4 అంటే ఒక ప్యాకెట్ మీద ఒక 8 క్వింటాలు వస్తుంది. 8 కుంటలు. ఈ వాతావరణం కరెక్ట్ లేక ఆలోచన. మీరు స్ప్రేయింగ్స్ గట్టి చేసినట్టు చేసిన అట్లా మందులు కొట్టాలంట మంచిగా కొట్టాలి. ఓకే. ఇంకా మనతో వేసిన ఇంకా రైతులు ఉన్నారు. ఉన్నాయా? మీ పేరన్నా? ప్రమోద్. మీరు ఎన్ని ప్యాకెట్లు వేసింది? 2 ప్యాకెట్లు. ఎట్లా ఉంది? బాగుంది. ఏరిందా ఇప్పటివరకు ఏమన్నా? ఎంత వెళ్ళింది? ఒక 7-8 క్వింటాలు వెళ్ళింది ఒక దాంట్లో. ఇంకెంత వరకు వెళ్ళొచ్చు? ఇంకెళ్తుంది బాగా. అంటే 10 దాకా ఇంకా 10 దాకా వెళ్ళొచ్చు. ఓకే అలా మీరు? నేను 2 ప్యాకెట్లు వేసి 2 ప్యాకెట్లు అయితే 8 క్వింటాలు వెళ్ళింది. 8 క్వింటాలు వెళ్ళింది. ఇంకా 8 క్వింటాల దాకా వెళ్ళచ్చు. ఇంకా 8 దాకా వెళ్ళొచ్చు. అది చూస్తున్నారు కదా మీరందరూ. ఇక్కడ ఉన్న మన 3 ఫార్మర్స్. ఇక్కడ ఉంది సాయిల్, ఉంది మన బ్లాక్ సాయిల్. ఇక్కడ అయితే మనకు అంత స్టోన్స్ ఆ సాయిల్ ఉంటుంది. ఎటువంటి నేలలోనైనా సరే మినిమం మనకు 10 క్వింటాల దిగుబడి అయితే మనకి 1-2 ఎకరాలలో వస్తుంది. ఎకరంలో 10 క్వింటాల దిగుబడి అయితే వస్తుంది. ఆవరేజ్గా మనం తీసుకున్నట్టయితే ఈ వెదర్కి ఈ రకంగా ఉన్న సీడ్ మనకు నకులనే కనిపిస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఆకాశ్ సీడ్స్ వారి నకుల వాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.